ధ్యానిద్దామండి. ఉదయకాల సమయంలో మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే అండి, సత్యం అని తెలిసిన పరీక్షించడం. ఏంటమ్మా? సత్యం అని తెలిసిన పరీక్షించడం. సత్యం అని తెలిసిన పరీక్షించడం. ఒకసారి చేద్దామండి. అయ్యా, సత్యం అని తెలియడం అంటే ఏంటో, పరీక్షించడం ఏంటో నాకు తెలియజేయవా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏంటండి, ఆ దేవాది దేవుడు మానవతారం ఎత్తాడు. అందుకని వచ్చాడు కదా, భూలోకంలోకి వచ్చాడు. కన్యా గర్భాన ఆయన వచ్చాడు. ఆయన కన్యా గర్భాన వచ్చాడు అని తెలిసిన జనం అనేక నిందలు వేశారు ఆయన మీద. అంతేనా? అనేక నిందలు వేశారు, పరీక్షించారు. ఆ పరీక్షలకి ఆ రాయికి తట్టుకున్నాడు ఆయన. ఆ రాయిని విసురుతుంటే తట్టుకున్నాడు. ఏంటి, పళ్ళు ఉన్న చెట్టుకే, అంతే కదండి, అలా తట్టుకున్నాడు. మన జీవితంలో, మన కుటుంబాల్లో కూడా మనం ఈ మార్గంలో రాళ్ళు తగులుతూ ఉంటాయండి. తట్టుకోవాలి. ఆ తట్టుకుని నుంచుంటేనే మనం ఆ పరలోక రాజ్యం ఇక్కడే దొరికేదండి. బాప్తిసం తీసుకున్నంత మాత్రానే 90% పరలోక రాజ్యం చేరుకోరు. అది నిజం, అది సత్యం. అదే సత్యవాక్య ప్రకటన. జన్మ బాప్తిసం తీసుకున్నానయ్యా, అయ్యా ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోద్ది, రాకల్లో నేను ఎత్తబడతాను, ఒకవేళ చనిపోయినా నేను రాకల్లో ఎత్తబడతాను అంటాం. అబద్ధం. 90% ప్రపంచంలో, మన దేశంలోనే కదండి, ప్రపంచంలో 90% ఆత్మలు పరలోక రాజ్యానికి చేయాలి. రెండవ రాకడ 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు? అదేనండి, ఆయన శిలువ మరణాన్ని వృధా చేసేస్తున్నాం. ఆయన శిలువ మరణాన్ని మనం ఆయనకి మళ్ళీ మళ్ళీ ఆ శిలువని వేసేస్తున్నాం మనం. ఎందుకంటే శిలువ మరణం రుచి మనకు తెలియదు. ఆ సత్యమైన శిలువ మరణం, ఆయన శిలువ మరణం పొందాడని తెలిసినా అది రుచి అరగట్లా. పైకి పెదవులపై నుంచి. అందుకే పెదవులపై నుంచి వచ్చే ప్రార్థన, హృదయం నుంచి వచ్చే ప్రార్థన. హృదయం నుంచి వచ్చే ప్రార్థన దేవాది దేవుడితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ విజన్ అందుకే జరగబోయేది తెలుస్తూ ఉంటుంది. జరగబోయే విజను అది తెలిసిపోతూ ఉంటుంది హృదయం నుంచి వచ్చే ప్రార్థనకి. పెదవులపై నుంచి బాప్తిసం తీసుకుని చేరుకోవడం. అది ఎవరో చెప్పక్కర్లేదు, ఎవరో ప్రవక్తలు చెప్పక్కర్లా. ఏమో ఆత్మ అందరికీ ఒకటే కదా, ఆత్మవర్షం పొందుకోవడం కదా. అంతేనా? దేవుడు ఆత్మ ఇచ్చింది. ఒక విశ్వాసికి ఒక లేక, ఒక యాజకుడికి ఎలాగో ఒక లేక, ఒక ఉద్యోగస్తుడికి ఎలాగో, ఒక ధనవంతుడికి ఒక లేక, ఒక పేదవాడికి ఒక లేక ఇవ్వడం. దేవుడు అందరికీ ఒకేలాగా ఇస్తాడు. కానీ మనం లోకం వైపు చూస్తే అది పొందుకుంటుంది. అది మనం లోకం వైపు చూస్తే అది పొందుకో. అలా దేవుడు ఆఖరికి పాత నిబంధన మనం చూసుకుంటూ వచ్చాము. యెహోవా దేవుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు అక్కడ కన్యా గర్భాన్ని పుట్టాడని చూసుకుంటూ వచ్చాం. ఆయన 30 సంవత్సరాలు మనకు మళ్ళీ లోకంలోనే ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 3.5 సంవత్సరాల సువార్త ఫలం ఇప్పటికి మనకి నడుస్తూ ఉంది. అయితే 3.5 సంవత్సరాల్లో ఆయన్ని చూసి కళ్ళతో చూసి కూడా ఆయన్ని నమ్మలేని వాళ్ళు ఉన్నారంటే. తర్వాత ఒకవేళ అపరాధం చేసినా మళ్ళీ తెలుసుకున్నాక, ఆయన కోసం పూర్తిగా తెలుసుకున్నాక హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేంటో ఒక్కసారి గ్రంథం చూద్దాం. మన అంశం మర్చిపోకూడదు. అంశం ఏంటండి? ఎందుకంటే ఎన్నో వాక్యాలు ఎట్టా ఉంటాయి. అది మన మనసులో, హృదయంలో ఉండిపోవాలి. ఎప్పుడు ఆ వాక్యం మనలో ఉండాలంటే అంశాన్ని మర్చిపోకూడదు. అంశం ఏంటి? సత్యం అని తెలిసిన పరీక్షించు. ఆ అంశంలో నేను కనీసం 2 పాయింట్లు పెట్టుకోవాలండి. ఈ గంట ప్రసంగంలో, ఈ 45 నిమిషాల ప్రసంగంలో 2 పాయింట్లు మన హృదయంలోకి వెళ్ళిపోవాలి. అది ఈ అంశం యొక్క నేను ఈ పాయింట్లు నేర్చుకున్నాను, అది అప్లై చేయాలి. రేపు పొద్దున ఒక విశ్వాసకున్నావు, నీ కుటుంబంలో నీ బిడ్డకు చెప్పుకోవాలి, నీ భర్తకు చెప్పుకోవాలి, ఒక సేవకుడు కావాలి, నీ సంఘంలో చెప్పాలి. అప్పుడు ఆత్మ తాగుతూ ఉంటుంది. వాక్యమైన దేవుడు మన దేవుడు ఏమి, మనం ఏమి విగ్రహం పెట్టేసి దేవుడు ఏమి పూజించాం. మన దేవుడు ఏంటి? విగ్రహారాధన దేంతో సమానం అని చెప్పాడు దేవుడు. అది కాబట్టి మనం విగ్రహారాధన మనం చెయ్యం. గ్రంథం సెలవిచ్చేస్తుంది, నువ్వు విగ్రహార్థం చేసావా, వ్యభిచారం అంత పాపం చుట్టుకుంటుంది. మరి వాక్యమైన దేవుడు హృదయంలో ఉంచుకొని పూజించాలి. ఆ హృదయంలో దేవుడిని పెట్టుకుని పూజించాలి. అప్పుడు నీకేం కావాలో అడుగు, దేవుడు అదే ఖచ్చితంగా అయిపోతుంది. అలా మనం హృదయంలో పెట్టుకొని చెప్పు అవదంటే. చూడమ్మా, యోహాను సువార్త 20:20 అలాగు చెప్పి వారికి తన చేతులను గొప్పగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిన. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో సందేహం రావడం
మనం మయశరీరంతో ఉన్నాం కదా, ఖచ్చితంగా తప్పేం కాదు. సందేహం వస్తాయి. సందేహం వచ్చినప్పుడు అది నిజమని తెలుసుకున్నాక వాళ్ళంట అససాక్షుల వరకు అయ్యే వరకు సేవ చేశారంట. అందులో ఎవరంట? తోమ. ఎవరంటే అండి? ఆయన శిష్యుల్లో తోమ. అందరూ అయ్యా ఆయన చనిపోయాడు, మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు, కనబడుతున్నప్పుడు అయితే నమ్మలేదు. తోమ ఏం చెప్పాడు? అయ్యా నిన్ను పట్టుకు చూస్తే గాని నేను నమ్మను అన్నాడు. తోమ ఏం చేసి చెయ్యి పెట్టి ఆయన గాయాలు పట్టుకుని చూశాడు. అప్పుడు నువ్వు సర్వాంతర్యామి అని ఎలా గుర్తుపెట్టాలయ్యా నేను అంటే, అప్పుడు ఆయన గాయంలో తోమ ఏం చేశాడండి? కానీ ఎప్పుడైతే పరీక్షించి దాని ఫలితం ఏం పొందుకున్నాడు తెలుసండి? తన సాక్షి అయ్యే వరకు సేవని విడిచిపెట్టలేదు. ఆయన మరణం పొందిన ఆయన్ని ఒకవేళ పరీక్షించి చూడకపోతే గనక, అతనికి ఆ సందేహం రాకపోతే గనక, ఒకవేళ సరిగ్గా సేవ చేయకపోతేనేమో, కొంతవరకే చేతునేమో. ఆ సేవ ఎంతవరకు చేతుడు? కొంతవరకే చేతునేమో. ఎప్పుడైతే పరీక్షించి తోమ ఆయన గాయంలో చెయ్యబెట్టి చూసాడో, చూడగానే అక్కడ మబ్బులు ఇడిపోయినాయి మాట. నేను తప్పు చేశాను, సర్వాంతర్యాన్ని పరీక్షించాను. నిజం కదా, పుట్టాడు కదా, శిరోమరణం పొందాడు కదా, పాత నిబంధనలు లేఖనాలు ఉన్నాయి, పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయి, అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు, ఆ ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ నేను మళ్ళీ సందేహించాను. నన్ను క్షమించుకో. నీ మార్గంలో నేను ఒకవేళ సేవా జీవితంలో నువ్వు అలా కనుక సందేహిస్తున్నావా, ఇది జరగదనుకుంటున్నావా? సర్వాంతర్యామికి అసాధ్యమైన పని లేదు. ఈరోజు నా ఇంట జరగదు, నా ఇంట నా యజమాని మారడం, నా ఇంట నా బిడ్డలు మారడం, నా ఇంట ఎప్పుడు ఎలాగే ఉంటాయి అనుకుంటున్నావా? సర్వాంతర్యామిని కలిగి ఉన్నాం. బాప్తిసం ద్వారా మనం సర్వాంతర్యామిని కలిగి ఉన్నాం. ఆ దేవాది దేవుడిని కలిగి ఉన్నాం. ఆయనకి అసాధ్యమైన పని ఏమి లేదు. మన బిడ్డలు గట్టెక్కించేవాడు, మన రుణాలను తీర్చేవాడు. కానీ మనుషుల వైపు చూసి లోకం కాకలమ్మా పొడుతారు, నేను ఇంకా లాగేస్తారు. మనుషుల వైపు చూస్తే అలాగా మార్పు జరగదమ్మా అంటారు. దేవుడికి అసాధ్యమైంది లేదు. విశ్వాసం ఉండాలి, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే కనుక ఆయన మన ఎడ్ల కార్యం చేస్తాడు. ఆయన వైపు చూడకుండా అయ్యా అదే వచ్చి అయ్యా గంట చేసావమ్మ ప్రార్థన, గంట మోహరించానమ్మా, నా హృదయంలో దేవుడు నా ప్రార్థన అనిపిస్తాడో దేవుడు. ఆ మోకలు ఇప్పుడు మీరు చూస్తున్నారు, నా హృదయాన్ని ఎవరు చూస్తారు? ఆ హృదయంలో విశ్వాసం ఉంటేనే జరుగుతుంది కార్యం. మోకరించినంత మాత్రానే కార్యం జరగదు, అక్కడ విశ్వాసం ఉండాలి. తోమ పరీక్షించేటంటే అలా దేవుడు ఆయన శిష్యుల్లో ఒకడు తోమ. ఆ తోమ పరీక్షించాడు. నేను ఎలా నమ్మడం అయ్యా, నేను నువ్వే సర్వాంతర్యామని ఎలా తెలుస్తుందయ్యా అంట. వెంటనే దేవుడు తన గాయంలో పెట్టి వెంటనే తోమ అప్పుడు పరీక్షించి తెలుసుకున్న తోమ హృదయం మళ్ళీ తోమ అర్థసాక్షి అయ్యే వరకు హృదయం మారలేదు. ఒక్కొక్క పరీక్షలు అలా వస్తూ ఉంటాయి, ఎందుకంటే మనని బలపరచడం. అంతేగాని అయ్యో నేను తప్పు చేసి నేను జారిపోకూడదు, అయ్యా నేను ఉంటాను, ఇప్పుడు నా కుటుంబాన్ని కట్టుకుంటాను, ఇప్పుడు నా సంఘాన్ని కట్టుకుంటాను, తెలియలేదు, ఇదిగో క్షమించు అని అంటే దేవుడి వైపు చూడాలంటే. ఎందుకంటే ఆయన పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం అంటే మనం లాస్ట్ వీక్ పునరుత్థానం పండుగ చేసేసాము. అవునా? పునరుత్థానం అంటే ఏంటి అమ్మా? మరణించి తిరిగి లేచుడంట. మరణించి తిరిగి లేచి మరెన్నడూ కూడా చనిపోకుండా నిరంతరం జీవించడమే పునరుత్థానం. మరణించి లేచాడు, మళ్ళీ చనిపోవడం అనేది లేదు. ఎందుకంటే ఎవరో లాజరు మరణించి లేచాడు, కానీ లాజరు పునరుత్థానం కాదు. లాజరు మరణించి లేచాక మళ్ళీ చనిపోయాడు. అర్థమైందే? మళ్ళీ చనిపోయాడు లాజరు. అలాగే యాయిరు కుమార్తె చనిపోయింది. యాయిరు కుమార్తె చనిపోయింది, దేవుడు బ్రతికించాడు. మళ్ళీ తర్వాత మరణం పొందింది కదా, అంటే అక్కడ పునరుత్థానం కాదు. అలాగే విధవరాలు కుమారుడు చనిపోయాడు, లేపబడ్డాడు. విధవరాలు కుమారుడు ఏంటి? చనిపోయాడు, అది పునరుత్థానం అవ్వాలి కదా. చనిపోయి లేచాడు కదా, ఆడకూడదు. కానీ దేవుడిదే పునరుత్థానం అయ్యి ఆళ్ళెందుకు పునరుత్థానం అవ్వలేదు? దేవుడిదే పునరుత్థానం అయింది, ఆళ్ళెందుకు పునరుత్థానం అవ్వలేదు?
వాళ్ళు మరలా మళ్ళీ ఆ శరీరం చనిపోవడం జరిగింది. ఈయన పునరుత్థానుడు, అందుకే పునరుత్థానం అనే బిరుదు ఆయన ఒక్కరికే సొంతం. అర్థమైందా? అందుకే ఆయనకి మనం చేయకూడతాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడిన జయ క్రీస్తు. హల్లెలూయా. అలాగే అంటే మనం కొత్త నిబంధనలో చూసాం కదండి. అయితే ఆయన్ని పరీక్షించిన వాళ్ళు ఎవరో పాత నిబంధనలో కూడా ఉన్నారండి. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుడు 6వ అధ్యాయం 17వ వచనం. అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచు. పిరికివాడండి అతను. ఎవరండి? పిరికివాడు. దేవుడు ఏమని పిలిచాడు? ప్రత్యక్షమై దేవుడు వెళ్ళి ఏం పిలిచాడు? మహాసైనికుడా అని పిలిచాడు. పిరికివాడు, పరాక్రమైన బలార్జుడు గిద్యోనండి. పిరికివాడు చక్కగా దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడంటే గిద్యోను ద్రాక్ష గానుగు చాటున గోధుమలు అక్కడ నలగొట్టుతున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై పిరికి దాక్కున్నాడు. గానుగు చాటును దాక్కున్నాడు. దేవుడు వెళ్ళి మహాసైనికుడా అని పిలిచాడు. అప్పుడు అంత గిద్యోని అమ్మట ఆ బోర్డు టెస్ట్లో పెట్టాడు. ఏమని పెట్టాడంటే అక్కడ నువ్వు విజయం సాధిస్తావు లేదు రా అని చెప్తున్నాడు దేవుడు. నేను నువ్వే అని, నువ్వు దేవుడు అని నాకు ఎలా రుజువు? ఎవరైనా గిద్యాను నువ్వే, ఇది నీకు సందేహమా అని. నాకు సందేహంగానే నువ్వే దేవుడు, నువ్వు నాతో మాట్లాడుతున్న దేవుడు అని నాకెలా తెలుస్తుంది అని గిద్యోని అడిగాడంటండి. అలా అడిగి దేవుణ్ణి పరీక్షించాడంటే గిద్యోని. పరీక్షించి 300 మందితో మిద్యామీయుల మీద విజయం సాధించాడు దేవుడు. గిద్యోని అక్కడ మస్తకి చెట్టు కింద వేచి ఉన్నాడు గిద్యోని కోసం. దేవుడు ఎవరి కోసం వేచి ఉన్నాడని? గిద్యోని కోసం. అప్పుడు నమ్మి పిరికివాడు మహాసైనికుడు అయ్యి మిద్యామీయుల మీద విజయం సాధించాడు. ఈ రోజున పిరిగ్గా ఉన్నావు నీ కుటుంబంలో. నేనేం చేయలేను, నాకు సరైన ఉద్యోగమే లేదు, నా ఇంట్లో అప్పులు తీర్చలేకపోతున్నాను, నా ఇల్లు ఏమి గడవట్లేదు, నా బిడ్డలకే సరైన వివాహాలు చేయలేకపోతున్నాను, నా బిడ్డలకి దారి చూపించలేకపోతున్నాను అని ఒక పిరికివాడిగా భయపడుతున్నావా? ఈరోజు దేవుడు వైపు చూడాలమ్మా. గిద్యోను అక్కడ మనం న్యాయాధిపతులు చెప్తే మహా పిరికివాడు, ఏమి నా వల్ల అవ్వదనుకునేవాడు. అలాంటి వాడు యుద్ధంలో విజయం సాధించాడు. దాక్కున్నాడు గానుంచి పడ్డాడు. పిరికివాళ్ళకి వెళ్ళి గానుగు చాటును దాక్కున్నాడు. కానీ దేవుడు పిలిచాడమ్మా. దేవుడు అందుకే అయ్యా ఆత్మతో తాకాలి మన్నే. ఈరోజు దేవుడు మనం పిలుచుకున్నాడు. బాప్తిసంలో కూర్చున్నాడని పిలుచుకున్నట్టే అర్థం. పిలుపొందిన వాళ్ళందరూ పరలోక రాజ్యం చేరరమ్మా. ఆత్మతో తాకితేనే, ఆ పరిశుద్ధాత్మతో తాకితేనే. అయ్యా నన్ను తాకు బాబు అని అడగాలంటారు. గిద్యోన్ని బలముతో లేపిన సర్వశక్తుడా మమ్ము కూడా శక్తితో లేపుదరావా. గిద్యోన్ని బలముతో లేపిన సర్వశక్తుడా. ఏర్పడితే స్వస్థ పొందారు కదా, ఆత్మని కనుగొన్నారు వాళ్ళు. ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఆడిపోయి ఉంది. నేడ పడితే స్వస్థ అయిపోయింది. పౌలు వస్త్రం తాకితే దుష్ట శక్తులు వెళ్ళిపోయింది, చేతబడి శక్తులు వెళ్ళిపోయింది. ఒక వస్త్రం తాకితే అదే అటువంటి అభిషేకాన్ని పొందాలి. దేవుళ్ళలోకి వచ్చి పైన ఏమీ స్వస్థతలు ఏమీ ఉండవు. అందుకే 90% నామకార్థ క్రైస్తవులు. గ్రంథం 1వ అధ్యాయం ఏషియన్ కాంటినెంట్లో అక్కడ 7 సంఘాలకే. అంటే ఒకవేళ కొన్ని ప్రపంచం అంతా మనకెందుకు, మనం ఏషియన్ కాంటినెంట్లో ఆసియా ఖండంలో ఉన్నాం. ఆసియా ఖండంలో 49 దేశాలు ఉన్నాయి. 49 దేశాల్లో మనది కూడా ఒక చిన్న దేశం. ఆ చిన్న దేశంలో మనం ఎన్నో సంఘాలు, మనం సంఘంలో ఉన్నాం. అక్కడ దేవుడు ఏం చెప్తే 7 సంఘాలకే సొమ్ము. 49 దేశాల్లో ఎన్ని డినామినేషన్స్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయండి. అందులో 7 సంఘాల సొమ్ము అంటే అక్కడ చూడండి ఎంతమంది పరలోక రాజ్యం వెళ్తారని తెలిసిపోతుంది కదా వాక్యం. కాబట్టి మనం అయ్యా ఈ జన్మలో తెలుసుకున్నాం కాకపోతే పరలోకానికి ఈ ఆత్మ వెళ్ళాలి. నరకానికి వెళ్ళిపోకూడదు అయ్యా, అగ్నికొండంలోకి వెళ్ళిపోకూడదు బాబు. అగ్నికొండంలోకి వెళ్ళిపోతే ఇంక జన్మ లేదయ్యా. ఇస్కరియోతు యోధ ఏమయ్యాడండి?
దేవుడు శిష్యుడే, దేవుడు అనుకున్నవాడే ఏమైపోయాడు మనం చెప్పలేము. కాబట్టి ఆప్తతో ఎప్పుడు దేవుడితో వాక్యమైన దేవుడితో మనం అక్కడ కట్టుబడి ఉండాలి. కట్టుబడి లేకపోతే పడిపోతాం, మాయాలోకం మనం లాగేస్తుంది. అలాగే చూడము యోహాను సువార్త ఆయన ఎలా పిలుచుకున్నాడంట. 21 వచనాలు చూడమ్మా. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. దేవుడు అడుగుతున్నాడు సరికేనండి, ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు. హల్లెలూయా. ఇక్కడ అమ్మ సీమోను పేతురుతో దేవుడు ఏం చెప్తున్నాడో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని కాదు అంటే ఈరోజు దేవుడి ఉద్దేశం ఏంటి? మనం దేవుడిని ప్రేమిస్తున్నాము అని ఎలా చెప్పాలి? సంఘాన్ని ప్రేమించాలి. ఈరోజు సంఘాలు పడిపోతున్నాయంటే అందుకే పడిపోతున్నాయి. ఆ సంఘంలో కానుకలు చూస్తున్నారు, దేవుడు చూడట్లేదు. వాళ్ళ కష్టం కోసం ప్రలాపించట్లేదు. ఒక సంఘ కాపరి పురుటి నొప్పులు భరించాలి. ఏ సంఘ కాపరి అయితే పురుటి నొప్పులు భరిస్తారో ఆ సంఘం వర్తిల్లుతుంది. అన్ని సంఘాలు వద్ద కానుకలు చూడ. ఆ సంఘ కాపరి, అయ్యా ఇక్కడికి నిన్ను బట్టి వచ్చారయ్యా, మరి ఇక్కడ నువ్వు నన్ను నిలబెట్టుకున్నావు బాబు, మరి ఆ బిడ్డ వట్టి చేతులతో వెళ్ళకూడదు. చెయ్యమ్మా ఉపవాసం సంఘం కోసం. ఒకవేళ ఆడ తెలవబోతలేదు నువ్వు ఉపవాసం చేసావని, ఆ సంఘంలో విశ్వాసం తెలవదు కదా, దేవుడు చూద్దాడు నీ ఉపవాసాన్ని, ఆ ఫలాన్ని నీకు ఇస్తాడు. నువ్వు నీ కోసం నీ బిడ్డల కోసం ఉపవాసం చేయలేదు, నీ సంఘ బిడ్డల కోసం ఉపవాసం చేసావు. అయ్యా నా సంఘంలో ఆడ ఎళ్ళ కార్యం చెయ్యి అని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించు. ఏ యాజకులైతే ఉపవాస దీక్షతో ఉంటారో, ఏ యాజకులైతే నలుగుతారో అక్కడ విజయం ఉంటుంది, అక్కడ కార్యాలు జరుగుతాయి. ఈరోజు సేవా జీవితంలోకి వచ్చావా? నువ్వెప్పుడు ఒక సేవకురాలుగా ఉన్నావా, ఒక సేవకుడిగా ఉన్నావు, ఖచ్చితంగా ఉపవాస దీక్ష వదలకూడదు. నువ్వు కడుపు నిండా తింటే ఏమవుతుంది? మనక ప్రార్థన చేయగలమా? మోకరించగలమా? ఒకవేళ మోకరించి పడుకుంటాను. శుభ్రంగా ఇంటికాడ శుభ్రంగా కింద టిఫిన్ చేసి వచ్చేసానండి, మోకరించాను. ఈ వాళ్ళ మీద ఏం చేస్తాను? శుభ్రంగా నిద్రపోతాను. అంతేనా? అక్కడ ఉపవాస దీక్ష కడుపు కాలాలి. ఆ కడుపు కాలినప్పుడు బాధ రావాలి. ఆ బాధ వచ్చినప్పుడు ఫస్ట్ రోజులో చిన్న చిన్న సంఘాలుగా చిన్న చిన్న గుడాలలో సపోజ్ నేను అవ్వడానికి తిరిగేస్తాను. అంతేనా? చిన్న సంఘం ఉందో తెగ ఉపవాసాలు తెగ మోకలు పెద్ద ఉన్నది బిజీ అయిపోతాను. అంతేనా? ఏదో పై నామకార్థంగా చేస్తాను. అప్పుడు ఏమవుతుంది?
తరతరాలు శాపాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. మంచి చేసామా 1000 తరాల దీవెన. చెడు చేసామా ఈ లోకంలో డబ్బు పెరగవచ్చు, విస్తారంగా కుప్పలైపోవచ్చు, కానీ ఇంత సుఖం ఉండదు, ఇంత ఆశీర్వాదం ఉండదు, బిడ్డలో క్షేమం ఉండదు. ఇంకెందుకమ్మా డబ్బు? తిన్నది అరగదు, ఎందుకు డబ్బు? బిడ్డల జీవితాలు సరి ఉండవు, ఎందుకు డబ్బు? ఎందుకు డబ్బు? అలా ఉంటదన్నమాట. ఈ లోకంలోనే అనిపించాలండి. మారుతుంది, మాంసం కావాలి మాంసం కావాలి అన్నారు. దేవుడు మాంసం ఇచ్చాడా లేదా? మాంసం ఇచ్చాడా లేదా? నన్ను తృప్తిపరిచాడా లేదా? వెంటనే ఏమొచ్చిందండి? వెంటనే ఏమొచ్చింది? సర్పాలతో అక్కడ కనిపించాడు. ఎంతో కనిపించాడు? తృప్తిపరిచాడు. అంటే ఆశను తీర్చాడు దేవుడు. అయ్యా నాకు పెద్ద ప్యాలెస్ కావాలయ్యా అని అడుగుతున్నాను. అయ్యా నాకు పెద్ద చర్చి కావాలయ్యా అని అడుగుతున్నాను. దేవుడు ఎత్తాడు. ఇచ్చాక అది సరి చేయలేదు అనుకోండి, ఏం చేస్తాడో పాములతో కరిపిస్తాడు. అటువంటి శాపాలు ఆయన వదులుతాడు. అర్థమైందండి? చేసాము ఆశీర్వాదం, నువ్వు నిజమైన ఆశీర్వాదం అడుగు, తప్పులేదు, అడగాలి. ఎందుకంటే ఆత్మలు రక్షించాలి. అడగందే అమ్మ అన్న పెట్టదు. అంతేనా? మొత్త 7 సర్వస్థ ఒక 11 9 11 వచ్చిన సర్వస్థ అడగండి ఇస్తాను, అక్కడ దొరుకుతుంది, అట్టనే తీస్తాను. అడగాలి, న్యాయంగా అడగాలి. అడిగాక పొందుకుంటావు. ఎందుకంటే న్యాయం ఉంటే పొందుకుంటావు. ఆ పొందుకున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. అది నిలబెట్టుకోకుండా లోకం వైపు చూసామా ఏమొస్తుంది? శాపం. సర్పాలు కలిసినట్టు గ్రంథంలో ప్రతి పదానికి ప్రతి ఓడికి బోల్డ్ మీనింగ్ ఉంటుంది. అసలు ఆ పదం మనం మీనింగ్ చెప్పాలంటే మనకి ఏమీ మన జీవితకాలం సరిపోదండి. తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా సరిపోదండి. గ్రంథంలో అంత రహస్యాలు ఉంటాయండి. అటువంటి రహస్యాలు కలిగింది ఈ బైబిల్ గ్రంథం అమ్మ. మనం ప్రతి పని చేస్తున్నప్పుడు వాక్యం ద్వారా వెళ్ళాలి. అండ్ ఇది కాదా అవుదా, అది ఏదో మాట వచ్చింది, ఏదో పర్మిట్ చెప్పేసింది అని చేయకండి. 2 నుంచి వార్త వచ్చిందా, ఇలా ఉపవాసం ఉండి నువ్వు నాయన అప్పకి పని మాట చెప్పారు, నేను చేయనా వద్దా? దిగి రోజంతా ఉపవాసం ఉన్నాను. ఒక్కసారి వాక్యం ద్వారా మాట్లాడి ఏకాంత ప్రార్థన చక్కగా ఒక్కడే ఉండి ఏకాంతంగా వెళ్ళి చేయనా వద్దా? ఈ నిర్ణయం తీసుకున్న నిన్న జీవితంతో పనిది. ఏమాత్రం వచ్చినా అటు ఇటు అయిపోయింది. ఆ మూలంకావిడ రాలేదు కాదు. ఆ మూలంకావిడండి 20 ఎకరాల్లో అండే పద్మడి గారా వేసేవాళ్ళ వేసే పర్మనెంట్ చెప్పేసి దాన్ని వేసేసే. ప్రార్థన లేదు, ఏమవుతుంది? లక్షలతో పని, కోట్లతో పని, 20 ఎకరాలండి. అప్పుడు నేను ఏం చెప్తాను, అమ్మ వేసిన మాకు వచ్చింది కదా, ఉపవాసం చెయ్యి. ఉపవాసం చేసి అక్కడ దేవుడిని అడగండి. ఆ చెరువు దగ్గరికి వచ్చేవారికి అయ్యా ప్రవక్త ద్వారా మాట్లాడు ఎదరికి వెళ్తాను, కానీ నేను సాధించాలి. విజయం సాధించే వరకు ప్రార్థన వదలకూడదు. అప్పుడు అది సాధించాలంటే మనం ఎందులోకి వెళ్ళిపోవాలండి? ఏకాంత ప్రార్థన. ఓకేనా? సేవ మాకు మా కనక్కి సేవ ఇచ్చేసాం, మా కనక కనక చేసేయాలి. మా కనక తిరిగేస్తే ఆ సేవ వద్దు కదా. ఏం చేయాలి? కనుక ఉపవాసంతో ఉండాలి. ఉపవాసంతో ఆ పరిచర్య చెయ్యాలి. అయ్యా నా శక్తి కొద్ది ఎంత నేను తీసుకొంత చేస్తాను. ఎందుకంటే మరి ఇంట్లో పిల్లలు సపెట్టుకోవాలి కదయ్యా, లేదా పడిపోతాం కదా, మాయ శరీరంతో ఉన్నాం కదా. ఇది ఉపవాసంలో కానీ సేవా జీవితాన్ని ఇచ్చేసావు, ఎన్నుకున్న అభిషేకం ఇచ్చేసావు కాబట్టి నేను ఇది ఉపవాసంతో ఉన్నానయ్యా. మరి సేవను అప్పుడు ఆయన అలా సంఘంలో ఏం చేస్తాడు? ఆయన మహిమలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ మహిమలు కుమ్మరిస్తాడు. అలా అద్భుతాలు జరిగితే ఎలా ఉండాలంటే అలా ఏకాంత ప్రార్థనలకు వెళ్ళకపోతే మనం విజయం సాధించడం. అప్పుడు దేవుడు 3 సార్లు అడిగాడు, సీమోను పేతురు నేను నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను నా గొడ్డును కాచుకుంటావా? ఆయనకి ఏంటి మామూలుగా పెట్టండి, మీరందరూ ఎవరు? ఆయన బిడ్డలు. ఆయన బిడ్డలు నాకు మామూలుగా ఇచ్చాడంటే వాళ్ళ కోసం ఉపవాసం ఉండి నేను ప్రార్థించాలి. ఉపవాసం ఉండి ప్రార్థిస్తేనే కార్యం జరుగుతుంది. లేకపోతే మీరు వస్తారో వెళ్తారో ఏదో వేస్ట్. అలా నాకు కాన్ఫిడెన్స్ నేను బతింటారు, నాకు ఏమి బతుకుంటారు, ఏముండదు, ఏమీ ఉండరు. అర్థమైందా? అక్కడ ఏం చేయాలి? ఉపవాసం ఉండి అయ్యా ఈ వారం అంతా కాచుకోబో, ఈ వారం అంతా ఏమీ రాకుండా కాచుకోని ఆయనని స్నేహం కోసం అంట ఉపవాస ఏకాంత ప్రార్థన చేయాలంట. ఏకాంత స్థలము చేర్చగలవాడే యెహోవా. సరిగ్గానమ్మా యెహోవా. ఏంటి ఫస్ట్ ఏం చదివాడు బాబు? మరణాపేక్ష గలవాడే. సరిగా మరణాపేక్ష గలవాడే. ఏలియా గొప్ప ప్రవక్త అండి. ఎంత ప్రవక్త అండి, అద్భుతాలు చేసిన ప్రవక్త. అటువంటి ప్రవక్త అక్కడ యెజబెలు ఆహాబు భయపడిపోయి పారిపోతున్నాడు.
కానీ మరణానికి భయపడి కాదు. అక్కడ ఏమన్నాడు? మరణాపేక్ష. అపేక్ష, మరణం చచ్చిపోవాలని అపేక్ష ఉంది, కానీ దుష్టుల చేతులు చచ్చిపోకూడదు. నేను నా మరణం కూడా నీకు సాక్షాత్తం ఉండాలి, నేను ఆ చేతులు చనిపోకూడదు అని నన్ను చనిపోయి నాకు చాలు, నేను నా పెద్దల కన్నా గొప్పవాడిని కాదయ్యా, అయ్యా నన్ను ఈ ఆత్మను తీసుకెళ్ళిపో బాబు అయ్యా అని మరణాపేక్ష గలవే. అప్పుడు అంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? ముసలివాడు అయిపోయాడండి. మిఖాయేలు దూతను పంపించాడు. హల్లెలూయా. అప్పుడు మళ్ళీ శక్తిని పొందుకుంటాడు. మిఖాయేలు దూత వచ్చి ఇంకా చదివితే ఏమిస్తుందండి? అక్కడ భోజనం పెడతాడు. ఆ భోజనం అప్పము నేల బుడ్డి తెచ్చేస్తుంది. తిన్నాక మళ్ళీ పడుకుంటాడు. ఇంకా చదివి టైం లేదు, మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ పడుకున్నాక మళ్ళీ వస్తుంది. అప్పుడు శక్తి, ఆ మిఖాయేలు దూత శక్తిని ఇస్తాడు దేవుడు. శక్తిని ఇచ్చాక ముసలివాడైపోయాక అద్భుతమైన సేవ చేశాడు. హల్లెలూయా. అటువంటి సేవ చేయాలి దేవుడికి, మనం ఇష్టం. అక్కడ సీమోను పేతురుని అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మరి దేవుడు ఎంత ఇష్టపడతాడో మనం వెంబడిస్తాడమ్మా. అక్కడ పేతురు, అక్కడ సీమోను పేతురుని వెంబడించాడు. ఇక్కడ ఎలియా ప్రవక్త ముసలివాడైపోయాడు. ముసలివాడేమో తీసేసుకోవచ్చు కదా, ప్రాణం ఇంకో అవస్థను నేర్పుకోవచ్చు కదా. కానీ దేవుడికి మనం అంటే ఇష్టం. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో, ఓ యేసయ్యా నన్ను విడిపోవెందుకో, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు. హల్లెలూయా. మన ప్రార్థన విడిచిపెట్టేస్తా ఉంటామంటాడు దేవుడు. వదలంట. ఈ ఆత్మ దేవుడి ఆత్మ అయితే దేవుడు విడిచిపెట్టడంటే మనని అలా శిష్యుడినే పెట్టుకుంటాడా? వేరే వాళ్ళు ఉంటారు, రహస్య శిష్యులు కూడా ఉంటారండి. రహస్య శిష్యులు అంతా అంటే ఆయన చనిపోయాడు కదా, ఆయన చచ్చిపోయాడు కదా, కొందరు తనవాళ్ళు తీసుకున్నారు కదా, మనవాళ్ళు తీసుకున్నారు కదా. శిష్యులు ఆయన చనిపోయినప్పుడు అంటే అండి ఆయన జరుగుకుండా అందరూ పారిపోయి, ఎందుకంటే ఆయన శవాన్ని అడిగినా మళ్ళీ ఏళ్ళు తిరిగేసేస్తారేమో అని భయం. ఆయన శవాన్ని అడిగామంటే ఏళ్ళు చంపేస్తారేమో అని భయం. కానీ అంటే అండి ఆ టైంలో అంటే అండి గొప్ప యూదుడికి సర్వోన్నతమైన ఒక న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానంలో న్యాయం తప్ప అన్యాయం జరగదండి. ఆ న్యాయస్థానం పేరంటే ఏంటంట? సన్ ఎడ్జిన్ అనే ఒక న్యాయస్థానం పేరు. ఆ సన్ ఎడ్జిన్ న్యాయస్థానంలో ఆ ఎవ్వరికి అన్యాయం జరగలేమంటే యూదుల్లో. కానీ మన దేవుడికి అన్యాయం తీర్పు పొందాడంట. ఆ న్యాయస్థానంలో ఒక సభ్యుడు అంట. ఎవరండి ఆ సభ్యుడు? ఎవరమ్మా? అరిమతయి యోసేపు. హల్లెలూయా. అక్కడ అరిమతయి యోసేపు అంట. ఆ న్యాయస్థానంలో ఒక మెంబర్ అయి ఉండి అన్యాయం జరిగింది, రహస్య శిష్యుడు అన్యాయం జరిగిందని తట్టుకోలేకపోయాడు. చెప్తే ఏమో ఇతనికి ఏం చేశాడు, అతను దూరంగా అన్యాయం చూశాడు. కానీ చనిపోయే కాలం అక్కడ తోమ చనిపోయాక ఆయన మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు ఆ కాయాన్ని చూసి తను చనిపోయే వరకు, తన హతసాక్షి అయ్యే వరకు ఎలా సేవ చేశాడో ఇక్కడ అరిమతయి యోసేపు అంటే అండి ఆయన జరిగిన అన్యాయం తట్టుకోలేక వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. గవర్నర్ ఎవరండి? పిలాతు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ మృతదేహాన్ని దింపి మారబట్ట చుట్టి తన కోసం ఉంచుకున్న సమాధి, తన కోసం ఉన్నవాడు అందుకే దేవుడిని ఏదో సమాధి నొడ్డులో పెట్టలేదు. ఒక న్యాయస్థానంలో ఒక సభ్యుడు ఎవరమ్మా పేరండి? అరిమతయి యోసేపు. అతను తన కోసం ఉన్న సమాధిని ఆయన భద్రపరిచి ఒక రహస్య శిష్యుడు అయ్యాడు. రహస్య శిష్యుడయ్యి అందరూ వదిలేశారమ్మా, ఆ శిష్యుడు వదిలేశారమ్మా మృతదేహాన్ని. కానీ తట్టుకోలేకపోయాడు. అన్యాయ తీర్పు పొందాడు సర్వాంతర్యాన్ని అని వెంటనే తన సమాధిలో భద్రపరిచాడు. అంతవరకు తన పని అయిపోయింది. కానీ ఏం పొందుకున్నాడు? ఒక రాజ్యం. తనేం సేవ చేయదు. ఒక రహస్య శిష్యుడు అని అక్కడ ఈ ఇతన్నే అంటారు గ్రంథంలో. రహస్య శిష్యుడు అన్యాయం చూడలేకపోయాడు. అందరూ పారిపోయి నాకు ఏదైతే దైన్యం దగ్గరికి వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతామా? గవర్నర్ దగ్గరికి ఏదైతే అయింది నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఒక అన్యాయపు తీర్పు ఈ న్యాయస్థానంలో జరిగింది. అన్యాయపు తీర్పు అక్కడ పొందుకున్నాడని వెళ్ళి శవాన్ని చక్కగా చుట్టూ ఎవ్వరూ లేరంట.
ఎవ్వరూ అక్కడ లేరంటండి. అక్కడ తను ఒక్కడే చుట్టుకుని తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్ళి ఎక్కడికి ఇచ్చాడు చూడండి ఒకసారి. 26:57 యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప వద్ద ఫస్ట్ ఆ గురువారం రాత్రి ఆయన పట్టుకున్నారంట. పట్టుకుని ఎవరి దగ్గరికి విచారణ తీసుకెళ్లారంట? ప్రధాన యాజకుడు కయప వద్దకు తీసుకెళ్లారంట. ఆయన తీసుకుపోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయన్ను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా దీని అంతం ఏమవునో చూడవల్లని బంట్రౌతులతో కూడా కూర్చుండి అంతవరకు వెళ్ళాడు. లోపల శిష్యుడు అని చెప్తే చంపేస్తారని భయపడ్డాడు. అప్పుడు మళ్ళీ చూడమా లోక సువార్త 23:50-51 వచ్చినారు. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనులను నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండును. అర్థమైందండి. అక్కడ అందరూ అని చెప్పేస్తున్నారు, ఒక వైపు ఉన్నారు కానీ ఇద్దరు ఒక్కడే కానీ చెప్పలేదు. చనిపోయే వరకు కూడా ఇద్దరు కూడా చెప్పలేదు. మార్క్స్ చూడండి 15:43 నుంచి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకు ఇమ్మని అడిగిన. హల్లెలూయా. ఒక రహస్య శిష్యుడు సిలివేసిన 6 గంటల్లో వేసుకోవచ్చు. 6 గంటల్లో ఎవరు చనిపోదు. సిలివేసినప్పుడు 3 రోజులు పడింది కానీ 6 గంటల్లో చనిపోయినా కానీ అయిందండి. 6 గంటల్లో వేసుకొని చనిపోయింది. అలాగే ఇంకా మనం ఇంకా టెక్నిక్ నేర్పి చెప్పడానికి యోహాను సువార్త 19:38 చూడమ్మా. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోటకు పిలాతు వద్ద సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకెళ్ళిపోయాడు. ఆ భౌతిక దేహాన్ని అంటండి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ అపోస్తలుడైన యోహాను ఒక్కడే ఉన్నాడండి. మళ్ళీ ఇంకా చదివితే కనుక అక్కడ మళ్ళీ ఆయనకి నికోదేమేమో అక్కడ తీసుకొచ్చి 150 షేర్లు అక్కడ తీసుకొచ్చి ఆయన దేహాన్ని ఇక్కడ భద్రపరుస్తాడు. కాబట్టి ఒక రహస్య అక్కడ సభ్యుడిగా సమేటిగా నేను న్యాయస్థానంలో అరిమతయి యోసేపు సభ్యుడిగా ఉన్నాడు. సభ్యుడిగా ఉన్న చివరిలో దేవుడి యొక్క అతడు ఆ చనిపోయే అతనికి అతని దేహాన్ని ఒంటరిగా ఆలపాలు రూపాలు చేయకుండా ఆయన చక్కగా తీసుకెళ్ళి భద్రపరిచాడు. ఒక ఆ సమాధిలో ఎవరిని పెట్టేటటువంటి పరిశుద్ధ స్థలంలో ఆయన్ని భద్రపరిచి అక్కడ ఆయన మీద ప్రేమని చూపించాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను అక్కడ అడుగుతున్నాడు కానీ అక్కడ ఆయన ప్రేమని అడగకుండానే చూపించాడు. ఎవరో అరిమతయి యోసేపు. ఈ రోజున దేవుడు ఎందుకు నా కాగా పిల్లలను కాయండి, నా సంఘాన్ని కాయండి, గుండెలు కాయండి అంటే సంఘాన్ని లేవనెత్తాలి, ఆత్మని లేవనెత్తాలి. అదే తలాంతి తీసుకోవాలి. మనం తలాంతి పెడతామని చెప్తాం కదా. ఏదో ఇంత తలాంతి చేస్తాను ఇంత తలాంతి చూడాలి. మొత్తం 25 అయితే ఆ తలాంతి ఏంటి? ఒకరికి ఏ తలాంతి ఇచ్చాడు? దేవుడు 5. ఇంకొకరికి ఎన్ని ఇచ్చాడు? ఇంకొకరికి 5 ఇచ్చిన వాళ్ళేమో 5 సంపాదించాడు. 2 ఇచ్చిన వాళ్ళేమో 1 ఇచ్చిన వాడు అనుకున్నాక నేను ఒక్కటి నేను భద్రంగా దాస్తాను, నువ్వు ఒక్కటి భద్రంగా చేసి అయ్యా మండి కూడా భద్రంగా ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడు? 1 ఇచ్చిన వాడిని ఏమన్నాడు? నువ్వు ఎవరు సోమరుడైన చెడ్డ దాసుడా అని ఈ తరానికి తీసుకెళ్ళి ఎవరికి ఇమ్మన్నాడు? 10 తరాంతులు చేసిన వారికి ఇమ్మన్నాడు. అలాగే కూడా చూడమ్మా 1 తిమోతి 4:14 చూడమ్మా. తలాంతులు ఒకసారి చూడండి. 1 తిమోతి 14:15
పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనము మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని అనుసరించుము. వీటి అంటే సాధనము. తలాంతుల ప్రార్థన అంటే సాధన చెయ్యాలి. అక్కడ అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తున్నాడు. అక్కడ ఆయన మన దేవుడు ఏంటమ్మా? జీవంగల దేవుడు. మనం ఎవరు పెట్టాం? జీవంగా అంటే మనలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ దేవుడు ఇచ్చాడు. మన సాధన చేసి డెవలప్ చేయాలి. సంఘాన్ని సేవ అలా చేయాలి. తలాంతులు అంటే కప్పడితే తలాంతులు అప్పుతుంటాయా? సాధన చేయాలి. సేవా చేతులు నీ కుటుంబాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా సాధన చేయాలి. ప్రార్థనలో వరాలు పొందుకోవాలి. అటువంటి సేవ వద్దు. ఇది అర్థమైంది. సమయంలో మనం ఏం చూసామండి? అసలు ఫస్ట్ ఏం చూసాం? యోహాను సువార్త 20 ఏం చూసామండి మనం? అక్కడ తోమ పరీక్షించండి. మన అంశం ఏంటండి? సత్యం అని తెలిసిన పరీక్షించండి. అయితే పరీక్షించి అతను సార్ చేయవద్దు. సేవ అనేది మొదలు. అలాగే పిరికివాడు ఎవరో నయాధిపతిలో మనం ఏం చూసాం? నిత్యం చూసాం. పిరికివాడైనప్పటికీ మహాసైనికుడా అని పిలిచాడు. మహాసైనికుడు అయ్యాడా లేదా? ఆయన మాటిని ఎల్లటి గెలిచాడా లేదా? అలా గిద్యోని చూసాం. అలాగే మనం ఇంకేం చూసామమ్మా? యోహాను సువార్త 21 ఏం చూసాం? సిమోను పేతురు. అక్కడ ఏమని పిలిచాడు దేవుడు? యోహాను కుమారుడు అయిన 3 సార్లు సేమ్ వర్డ్స్ కలిపాడు. అక్కడ ఎందుకు? సేవ చెయ్యమని దేవుడు అక్కడ. అలాగే ఇది ఎవరండమ్మా? మన పాత్ర మూడవ రాజులో ఎంతో ఏరియా ముసలివాడైపోయాడు. మరణాపేక్ష. ఇది మరణాపేక్ష ఏంటి? నిన్ను చంపను, నువ్వు ఇంకా సేవ చేయాలని సేవ ఎవరితో చేయించాడు? ముసలివాడైపోయిన ఏరియాలో అద్భుతమైన సేవ. అలాగే రహస్య శిక్షుడు అంటే ఎవరమ్మా? ఏమతయ్యి ఆయన తర్వాత ఆయన దేహాన్ని భద్రపరిచిన వాడు. దేవుళ్ళు ఉన్న పుట్టు ఉన్నవాడు గొప్పవాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు ఒకగా నాన్న ఇంత అంత ముసలివాడు వచ్చాక ఆ ఏదో చేస్తున్నాం కదా, చనిపోయారని తెలిసిన చేసేయండి. డబ్బులు చేసేయండి. వచ్చినా ఏముందా? వీడియోలో చెప్తాను. వీడియో కాల్ వచ్చింది కదా. వేరే దేశాల్లో ఉన్న పిల్లలు ఏమంటున్నారో వీడియోలో చెప్తాను. వచ్చినా ఏమి చేస్తారు అని అంటే యోసేపు ఏమనుకున్నారో చిన్నలో నేను భద్రపరచాడు. ఈరోజు ఒక 9:30 చూస్తున్నాము. ఇవన్నీ ఎందుకు? మన దేశంలో మనం పాస్ట్కి ప్రజెంట్ ఏం చేసుకోవాలి? ఈ తల్లిదండ్రులు ఒక దేవాలయం వెళ్తాం వేస్ట్ అనుకుంటున్నాం. ఆ రుణం తీర్చుకోవా అని దేవుడు మనం చెప్తున్నాడే ఈరోజు. సేవ చూసుకోవడం దేవుడు తలాన్ని ఒకవేళ తలాన్ని ఇచ్చాడేమో. ఆ సేవని తప్పలేదు కదా. ఇచ్చిన తలాంతిని లేపాలి. హల్లెలూయా. ప్రజలకే సేవ ఎన్నాళ్ళు బతికేద్దామమ్మా? మహా ఉంటే 67 బతికి ఆశీర్వాదం. ఈ 67లో నీకోసమే బతుకుతాను, నీకోసమే సేవ చేస్తాను, నీకోసమే ఈ ఆత్మ పరలోకి రాజు. ఖచ్చితంగా నా ఆత్మ ఎవరైనా ఆత్మ పరలోకానికి వెళ్తుంది అన్నవాడు చేశారు. నా ఆత్మ పరలోకానికి వెళ్తుంది ఎవరు చేశారు అంటే అంటే మీరు అందరూ నిలిపోయింది ఒక దగ్గర ఉండిపోతాను. కానీ మనం అనుకోవాలంట, అయ్యా నా ఆత్మ పరలోకానికి వెళ్తుంది బాబు, నేను ఏ మిస్టేక్ చేయను, నేను చేయట్లేదు కదా. వీళ్ళందరూ నన్ను నిందిస్తారు కదా, ఏ మిస్టేక్ చేస్తే ఇదిగో సపోజ్ ఏదో తిట్టి మాకు అడగదా కానీ అంత మట్టు చెప్తా ఉంటానే ఏమయ్యో పని అంటుంది. నాకు అడగ చెప్పండి అమ్మో నేను దొరకనమ్ము, నా ఆత్మ పరలోకానికి వెళ్తున్నా. నేను దేవుడి వైపే చూస్తాను. ఎవరు చూస్తాను? నేను దేవుడి వైపే చూస్తాను. అప్పుడు దేవుడి వైపే చూసినప్పుడు దేవుడు నన్ను ఎలా చూస్తాడమ్మా? ఏ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు కదా. మరి నేను ప్రేమిస్తున్నానని దేవుడు తెలియదా? నీతో దేవుండాలి
వరకు నిన్ను వదలను, ఆజ్ఞలు దాటను, తప్పులోకి వెళ్ళను. నేను చేయెత్తుతున్నానయ్యా, నా ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తాను. చేతుడు మీరు అందరూ, అయ్యా నేను చేస్తున్నా ఈ ఆరాధనలో మా ఆత్మల్ని పరలోక రాజ్యాన్ని చేరుస్తావు. ప్రకటన గ్రంథం 1:7. ఆ 7 సంఘాల్లో నేను ఉంటానయ్యా, ఆ 7 సంఘాల్లో నేను ఉండాలి. అలా ఆత్మ దేవుడు మీకు ఇచ్చును గాక. ఆయన ఆత్మతో ఈ రోజు నుంచి మిమ్మల్ని నడిపించును